ఇట్లాంటి వీడియోస్ చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ చాలా తొందరగా గ్రోత్ వస్తుంది, వాచ్ టైం కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతుంది, రెవెన్యూ కూడా గట్టిగా వస్తుంది, మనం బయటికి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైనా గుర్తుపట్టే అవకాశం కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీలో చాలామందికి తొందరగా ఫేమస్ అయిపోవాలా, తొందరగా వాచ్ టైం రావాలా, తొందరగా సబ్స్క్రైబర్స్ రావాలా, తొందరగా ఫాలోవర్స్ రావాలా, తొందరగా మనీ కూడా ఎక్కువ రావాలని చెప్పి చాలామందికి ఉంటుందిగా. సో ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే తొందరగా రీచ్ అవ్వాలంటే అవుతాం, కానీ మనం కరెక్ట్గా స్ట్రగుల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్ బెస్ట్ ఛానల్స్ చూపిస్తా, వాళ్ళ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వండి. అట్లాంటి వీడియోస్ మీరు చేయండి, ఖచ్చితంగా తక్కువ టైంలో తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు, తొందరగా వాచ్ టైం వస్తుంది, ఎక్కువ రెవెన్యూ వస్తే మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి, ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ కావాలా, అవునా కదా? ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా కావాలి. సో కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వండి, అట్లాంటి వీడియోస్ చేసుకోండి. దీనికోసం మీరు ఎట్లాంటి స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు, ఎట్లాంటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏం లేదు, జస్ట్ ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసుకోండి. ప్రతి వీడియో చాలా 5-10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది, తక్కువ టైం రెడీ అయిపోతుంది. రోజుకు 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మీరు రెగ్యులర్ కష్టపడితే తక్కువ టైంలో సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది, మనీ కూడా హ్యూజ్ వస్తుంది, బయటికి వెళ్ళినా మిమ్మల్ని గుర్తుపట్టి మీతో సెల్ఫీలు కూడా దిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఇచ్చి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీడియో స్కిప్ కొట్టకుండా, ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా జాగ్రత్తగా ఒక్కసారి చూడండి, మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు, డౌట్లు కూడా మీకు రావు. ఒక్కసారి జాగ్రత్తగా స్కిప్ కొట్టకుండా చూస్తే మీకు క్లియర్ కట్గా విషయం అర్థమైపోతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ నన్ను కూడా డౌట్ అడగాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి ఫస్ట్ వాళ్ళ రెవెన్యూ చెప్తా, రెవెన్యూ చెప్పి వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను, ఎందుకంటే చాలా స్కిప్ కొడుతూ ఉంటారు. వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, ఆ వీడియోస్ ఏ కేటగిరీలోకి వస్తాయి, ఏ కేటగిరీలో పెట్టాలి, దాంతోపాటు మీకు ఒక బోనస్ పాయింట్ కూడా చెప్తా. సో జాగ్రత్తగా వీడియో స్కిప్ కొట్టకుండా చూడండి. ఓకేనా? సో ఇంకేం డౌట్ ఉంటే కూడా కింద వెళ్ళి కామెంట్ చేయండి. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేసిన చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఫస్ట్ వీళ్ళ రెవెన్యూ, వీళ్ళ ఛానల్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన చూసుకోండి. సో ఫస్ట్ వాళ్ళ ఛానల్ రెవెన్యూ చూపించి మీకు వీడియోస్ ఎట్లా అయ్యేలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇది వీళ్ళ ఛానల్ చట్టం బీస్ అనమాట, చూసుకోండి. సో ఇక్కడ చూసుకోండి 4 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఒకసారి ఫస్ట్ వీళ్ళ ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు వీళ్ళ షార్ట్స్ చూడండి, మీకు ఇందులో ఒక బోనస్ పాయింట్ కూడా ఇస్తా. షార్ట్స్ చూసుకోండి, ఇక్కడ షార్ట్స్ చూసుకున్న తర్వాత ఇందులో పాపులారిటీ ఉంది చూసారా, పాపులర్ ఓపెన్ చేయండి, ఇందులో చూసుకోండి. ఇవన్నీ వీడియోస్ చూసుకోండి, ఇంట్లో ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు సంథింగ్ ఉంటారు. సో జస్ట్ కామెడీ చిన్న ఐటమ్స్ కొనుక్కుంటారు, అంటే బెలూన్స్, బుగ్గలు, ఇట్లాంటి చిన్న ఐటమ్స్ కొనుక్కుంటారు, లేకుంటే ఇంట్లో ఉన్న ఐటమ్సే వాడతారు. వాటి తర్వాత దాంతోపాటు సమ్టైమ్ ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వాడతారు అనమాట. జస్ట్ చాలా తక్కువ టైంలోనే వీళ్ళు 4 million సబ్స్క్రైబర్ కొట్టేసారు చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కామెడీ వీడియోస్, ఇట్లాంటి కామెడీ వీడియోస్కి కోసం మనం ఎట్లాంటి స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు, ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంట్లో ఉన్న వస్తువుల్ని మాత్రమే వాడుకొని మనం వీడియోస్ చేసుకోవచ్చు. చూసుకోండి, వీళ్ళు ట్రెండింగ్ సాంగ్స్ వాడుకుంటూ డ్యాన్స్ చేస్తుంటారు, సమ్టైమ్స్ కామెడీ వీడియోస్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ వీళ్ళు వీడియోలు అన్నీ బుగ్గలు ఉంటాయి, ఇంట్లో వాడే బుగ్గలు, బెలూన్స్ ఉంటాయిగా అవి, లేకుంటే బాలు, గ్లాసెస్, ఇట్లాంటి చిన్న వీడియోస్ ఒక్కసారి మీరు వీళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి. కంపల్సరీ మీకు ఇట్లాంటి వీడియోస్ మీకు కూడా చేయాలనిపిస్తుంది, ఎందుకంటే కామెడీ వీడియోస్ కదా, అందరూ ఇట్లాంటి ఛానల్ని బాగా ఆదరిస్తారనమాట. ఓకేనా? చూసుకోండి, ఇప్పుడు పాపులర్ అయిపోయిందా, ఇక్కడ చూసుకోండి ఓల్డెస్ట్ వీడియోస్, అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న వీడియోస్ చూసుకోండి. ఇగో ప్రతి ఒక్క వీడియోకి మీరు మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, మిలియన్స్లో. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కాబట్టి ఇట్లాంటి వీడియోస్ అందరూ చూస్తారన్నమాట. చూసుకోండి, వీళ్ళ ఛానల్ మొత్తం ఓపెన్ చేసి ఫస్ట్ మీరు కామెడీతో స్టార్ట్ చేయండి. వీళ్ళ కామెడీతో స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు కొద్దిగా గ్రోత్ అవుతారు కదా, అప్పుడు మీరు ఇంట్లోనే కలుపుకొని వాటిని ఏమంటారు, మన వ్లాగ్స్ కూడా పెట్టుకోవచ్చు, వ్లాగింగ్ వీడియోస్. ఓకేనా? ఇప్పుడు వీళ్ళ రెవెన్యూ కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం, వీళ్ళ ఛానల్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఒక మీరు క్రోమ్లో ట్యాబ్ తీసుకోండి. ట్యాబ్లో పైన ఏం సెర్చ్ చేస్తారంటే సోషల్ బ్లేడ్ అని టైప్ చేయండి. పైన మీకు ఒక వెబ్సైట్ వస్తుంది, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ ఏదైతే కాపీ చేసుకుర్రో ఛానల్ యొక్క లింకు, ఆ లింకుని మీరు సెర్చ్ బార్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సెర్చ్ కొట్టండి, వాళ్ళ మంత్లీ రెవెన్యూ, ఇయర్లీ రెవెన్యూ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోండి, నాకు తెలిసి వీళ్ళకి ల్యాక్స్లో వస్తుంది అమౌంట్. కొద్దిగా నెట్ స్లో ఉంది, వస్తుంది, ఒక్క నిమిషం ఆగండి. రైట్, వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి, ఎస్టిమేటెడ్ మంత్లీ రెవెన్యూ, అంటే ఇది మంత్లీ రెవెన్యూ మాత్రమే. $1 మీరు లెక్క పెట్టుకోండి, పక్కన క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకొని $1కి $83. ఇక్కడ వాళ్ళ మంత్లీ వచ్చేసి వీళ్ళకి $15,600 నుండి $250,000 వరకు వస్తున్నాయి అన్నమాట. సో ఇది అమౌంట్ లక్షల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 మాత్రం మీకు లెక్క పెడతా, కావాలంటే క్యాల్కులేటర్ని ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి 15,000 మాత్రం లెక్క పెడతా. చూడండి, $1కి ఎంత, $83 కదా, 83 ఇంటూ $15,000 చూసుకురా,
12,45,000 ఆల్మోస్ట్ 45,000 తీసిన 12 lakhs, ఇందులో 2 lakhs తీసిన మినిమం నెలకు ఖచ్చితంగా వీళ్ళకు 10 lakhs అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఇక్కడ చూసుకోండి, జస్ట్ నేను యావరేజ్ నిమ్మకని చెప్పిన వీళ్ళకు $2,50,000 వస్తున్నాయి. అంటే అమౌంట్ లక్షలు కాదు కోట్లలో వస్తుంది ఖచ్చితంగా. మీరు ట్రస్ట్ చేయండి, ఓకేనా. సో అందుకని ఒక్కసారి వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళ కామెడీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మొత్తం చూడండి. జస్ట్ ఒక్కసారి చూసి మీరు వీళ్ళని ఛానల్ ఫాలో అయిపోండి, ఓకేనా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఛానల్ చూపిస్తుంది దీంతో పాటు. ఇట్లాంటిది వీళ్ళ ఛానల్ లేకనే ఇంకో ఛానల్ ఉంటుంది, చూపిస్తా చూడండి. రైట్, సేమ్ ఇట్లాంటి ఛానలే వీళ్ళిద్దరు తమిళం బ్యాచ్ అనమాట. సో వీళ్ళ ఛానల్ చూడండి, ఆల్మోస్ట్ వీళ్ళకైతే 7 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వీళ్ళ ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ షార్ట్స్ ఓపెన్ చేయండి. షార్ట్స్ ఓపెన్ చేస్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి జస్ట్ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు, గ్లాసులు, ఇక్కడ చూసుకోండి గ్లాసులు, బెలూన్స్ ఏం లేవు, చిన్న బయట బేకరీలోకి వెళ్తే 50-100 రూపాయలకు సెట్ దొరుకుతుంది, మనం వాడుకోవచ్చు. మొత్తం ఇక్కడ బెలూన్స్, చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్స్, పేపర్ బాల్స్ ఇట్లాంటి అన్నీ ఉంటాయి. జస్ట్ ఇట్లాంటి వాటిని ఇక్కడ చూసుకోండి, ఇక బాల్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి చోట. మొత్తం బెలూన్స్, చిన్న చిన్న కామెడీ షార్ట్ వీడియోస్ చేసుకుంటూ ఫేమస్ అయ్యారు. సో వీళ్ళు మరి లాంగ్ వీడియోస్ ఏం చేస్తారంటే వ్లాగ్స్, వాళ్ళ యొక్క ఫ్యామిలీలో సమ్టైమ్స్ చిన్న చిన్న వ్లాగ్స్ ఉంటాయి కదా, ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు, పార్టీకి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళిన కొన్ని వ్లాగ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వీడియోస్ చేసి పెడుతున్నారు. దీనివల్ల వీళ్ళు వ్లాగ్స్ చేసుకోగలుగుతున్నారు, షార్ట్స్ వీడియోస్ చేస్తున్నారు. రెండింటి వల్ల వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారు. కానీ 7 million సబ్స్క్రైబర్స్ అంటే నాట్ ఏ జోక్ కదా. సో అందుకని షార్ట్స్ ఓపెన్ చేసి వీళ్ళ పాపులారిటీ కానీ ఓల్డెస్ట్ వీడియోస్ కానీ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసుకోండి, వాళ్ళ ఓల్డ్ వీడియోస్ చూసుకోండి 16,000. అంటే స్టార్టింగ్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది కదా, తక్కువ వ్యూస్ వస్తాయి. చూసుకోండి పానీపూరి ఛాలెంజ్ చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ 53,000, ఇక్కడ 16,000, ఇక్కడ 16,000 తక్కువ వ్యూస్ ఉన్నాయి. అట్లా కాకుండా పాపులారిటీ ఏవైతే కామెడీ వీడియోస్ ఇక్కడ చూసుకోండి. ఇవన్నీ గ్లాసెస్లో బేకరీకి వెళ్ళి 100 రూపాయలు కాదు 50 రూపాయలు ఇస్తే ఒక పేపర్ సెట్ యొక్క గ్లాసెస్ వాడు ఇస్తాడు. ఈ వీడియో చూసి ఇట్లాంటి వీడియోస్ మీరు కూడా చేసుకోండి. ఏముంది ఇక్కడ వీళ్ళ వ్యూస్ చెక్ చేసారా, 244 million వ్యూస్ అంటే అమౌంట్ ఎంత గట్టిగా వస్తుందో తెలుసా, మీరు జర అర్థం చేసుకోండి. ఇక 244 million, 135, 129 అన్నీ కొన్ని కోట్లలో ఉన్నాయి వ్యూస్ మొత్తం, ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళ రెవెన్యూ చెక్ చేద్దాం ఒకసారి, ఎందుకంటే మీకు కూడా నమ్మకం కలగాలి కదా, అందుకని మాత్రం చెక్ చేస్తున్నా, అర్థం చేసుకోండి. వీళ్ళ రెవెన్యూ చెక్ చేయాలి నాకేం షోక్ లేదు కానీ, బట్ మీకు ప్రూఫ్ రావాలి, నమ్మకం రావాలని ఒకే ఒక ఉద్దేశంతో చెక్ చేస్తున్నా, ఓకేనా. ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళకి అమౌంట్ ఇంకా గట్టిగా వస్తుంది, ఎందుకంటే కొన్ని కోట్లలో మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి వీళ్ళవి. చెప్పలేనా, ఇందాక వాళ్ళకి మంత్లీ $1,500, వీళ్ళకి $25,000 ఉన్నాయి. చూసుకోండి ఇక్కడ 25K, ఓకేనా. 25K అంటే ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్యాల్సీలో. ఇందాక వాళ్ళకి 1,500 ఉన్నాయి కదా, 1,500 కాకుండా 25,000 చూసుకోండి, 25,000. వీళ్ళు కూడా 2,75,000 అబౌవ్ ఉంది. సో అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కూడా అమౌంట్ లక్షలు కాదు కోట్లలో వచ్చినా మరి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకని వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓపెన్ చేసి చూడండి. జస్ట్ బేకరీకి వెళ్ళి కానీ బయటికి వెళ్ళి బెలూన్స్ అని, పేపర్ బాల్స్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం వీడియోస్ చూసుకొని మీకు అర్థమైపోతుంది. జస్ట్ ఇట్లాంటి వాళ్ళు ఏం వీడియోస్ చేస్తారు, ఏం ఉపయోగించారు అని చూస్తే ఇక్కడ ఉన్న బెలూన్స్ ఉన్నాయి, కర్బూజా ఉంది. ఎంతసేపు అండి, బయటకు వెళ్తే 1-2 కిలో కర్బూజా కొనుక్కొచ్చుకొని ఇట్లాంటి వీడియోస్ చూసుకోవచ్చు. బట్ వాళ్ళ వ్యూస్ చెక్ చేసారా, మొత్తం 85 million అంటే అమౌంట్ లక్షలు వచ్చి ఉంటుంది ఈజీగా. అందుకని ఫస్ట్ మీరు ఇట్లాంటి షార్ట్స్ చేయండి. షార్ట్స్ చేయడం వల్ల యూట్యూబ్ షార్ట్స్కి ఎక్కువ రీచ్ ఇస్తుంది కాబట్టి షార్ట్స్ ఎక్కువ చేయండి. షార్ట్స్ చేసి మధ్యలో ఒక్కొక్క లాంగ్ వీడియో చేయండి. అప్పుడు ఏమైందంటే షార్ట్స్ వల్ల తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఈ సబ్స్క్రైబర్స్ మీరు పెట్టే లాంగ్ వీడియోస్ కూడా చూస్తారన్నమాట. ఫస్ట్ వాళ్ళకి మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, ఆ తర్వాత మీరు లాంగ్ వీడియోస్ చేయండి. సో సబ్స్క్రైబర్స్ చేయడం షార్ట్స్ చేయడం వల్ల తొందరగా మీకు ఫాలోవర్స్ తొందరగా గెయిన్ అవుతారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. యూట్యూబ్ ఈ మధ్య లాంగ్ వీడియోస్ కంటే షార్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఫస్ట్ మీరు మంచి సబ్స్క్రైబర్లు తెచ్చుకున్న తర్వాత లాంగ్ వీడియోస్ ఒకటి రిలీజ్ చేయండి. వీళ్ళు లాంగ్ వీడియోస్ చూడండి, కావాలంటే ఇక్కడ తక్కువ లాంగ్ వీడియోస్ ఉంటాయి. ఇక 4 months అంటే 4 నెలలు అయింది, అంతకుముందు 5 months, అంతకుముందు 8 months. అంటే వీళ్ళు 2-3 monthsకి ఒక లాంగ్ వీడియో పెడుతున్నారు, కానీ మొత్తం షార్ట్స్ పెడుతున్నారు. ఎందుకంటే షార్ట్స్కి రీచ్ ఎక్కువ ఉంటుంది, అమౌంట్ ఎక్కువ వస్తుంది, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారు, వాచ్ టైం కవరింగ్ అవుతుంది, దాంతోపాటు రెవెన్యూ కూడా గట్టిగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీళ్ళు షార్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. షార్ట్స్ మీద ఫోకస్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ పెడుతున్నారు, అవునా కదా. సో ఇది
కాబట్టి వీళ్ళ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ మీరు కూడా లక్షల్లో సంపాదించుకోండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మనం ఎట్లాంటి వేరే వాళ్ళ వీడియోస్ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ వీడియోస్ చూసి యాస్టిస్ మీరు కూడా చేసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకోవడం. డైలీ ఒక 1 వీడియో పెట్టినా మీకు చాలా తొందరగా గ్రోత్ అవుతుంది. అమౌంట్ ఖచ్చితంగా లక్షల కోట్లలో వస్తుంది. ఇంకోటి ఇట్లాంటి వాటికి స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ట్రైప్యాడ్ కొనుక్కొని ఎదురుగా మొబైల్ కెమెరా అయితే కెమెరా మీ క్యాపబిలిటీని బట్టి ఎదురుగా పెట్టేసుకోండి. సో వీడియోస్ చేసేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకోవడం. సింపుల్, అర్థమైపోయిందా? సో ఫ్రెండ్స్, ఇది మరి వీడియో. ఆల్మోస్ట్ మీ అందరికీ మోటివేషన్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ దయచేసి మీకు కనుక మోటివేషన్ నేను ఇచ్చి ఉంటే ప్లీజ్ దయచేసి వీడియోకి ఒక్క లైక్ చేయండి, లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఇంకేం డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. మీరు మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి దయచేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.